నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను హౌ టు మేక్ గోంగూర చట్నీ అనేది నేను మీకు చూపిస్తానండి. గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలి అనేది. ఫస్ట్ అయితే నా దగ్గర అయితే గోంగూర అయితే కొంచెమే ఉందండి. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. 1 స్పూను ధనియాలు అయితే వేయించి అలా పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఒక 3-4 సార్లు కడిగి నీట్గా ఇప్పుడు గోంగూరను అయితే ఇలా వేసుకోవాలి. 1 నిమిషం అయితే మగ్గుతుందండి. ఎక్కువ ఏమీ మగ్గాల్సిన అవసరం కూడా లేదు. ఇది చూడండి, అప్పుడే మగ్గిపోతుంది. దీంట్లో ఒక 2-3 వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే మనము ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు గోంగూరని ఇలా వేసి కొద్దిసేపు బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మనం ఆనియన్, కరివేపాకు ఇవన్నీ వేసి తిరగమాత పెట్టుకుంటే గోంగూర పచ్చడి అయితే సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుందండి. తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు బదులు నేనైతే వడిమని మా సైడ్ ఉంటుంది, అది వేసాను. తాలింపు గింజలు అయినా వేసుకోవచ్చు. ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా బాగా ఆనియన్ వేగిన తర్వాత ఈ గోంగూరలో మనము మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ చాలా సూపర్గా ఉంటుందండి రైస్లోకి. చూడండి, ఆనియన్ అయితే ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీ కూడా కొద్ది కచ్చపచ్చ పట్టుకున్నాను. ఇది దీంట్లో వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోంగూర పచ్చడి అయితే కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. చేయటం కూడా చాలా ఈజీ. చూసారు కదా ఎంత తొందరగా అయితే మనం చేసుకోవచ్చో. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.